అల్లరి పిల్లలు మింకీ ఇంకా పింకీ. క్లాసులో అల్లరి అందరూ చేస్తూనే ఉంటారు, కానీ దానికి కూడా ఒక హద్దనేది ఉంటుంది. కానీ పింకీ క్లాస్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల చేసే అల్లరికి హద్దనేదే ఉండేది కాదు. దాని పేరే మింకీ. ఆమె పింకీ ఇంకా గోలు క్లాస్మేట్. మింకీ చూడ్డానికి కూడా మిగతా పిల్లల్లాగా నార్మల్గా ఉండేది కాదు. కొంచెం క్యూట్గానే ఉండేది, కానీ ఆమె కళ్ళు ఎంతో వేగంగా అల్లరిగా ఉండేవంటే మిగతా పిల్లలందరూ ఆమెను చూస్తూనే భయపడేవారు. అచ్చు ఒక నల్లపిల్లి కళ్ళలాగా ఉండేవి. ఒకరోజు గోలు పాపం తన బెంచ్ మీద కూర్చుని పుస్తకం చదవసాగాడు. క్లాస్లో టీచర్ లేదు. పిల్లలందరూ శాంతంగా కూర్చున్నారు. ఇంతలోనే క్లాస్లోకి మింకీ ప్రవేశించింది. గోలు ఆమెను చూస్తూనే నవ్వుతూ అడిగాడు, ఏంటి పింకీ, ఈరోజు మళ్ళీ లేట్గా వచ్చావు? నిద్ర పూర్తిగా అవ్వలేదా నీకు? గోలు ఇంతే అడిగాడు, కానీ ఆమె ఎంతో కోప్పడింది. గోలుకు దగ్గరగా వచ్చి తన గోళ్లతో అతన్ని గీరసాగింది. మింకీ వదులు, మింకీ! ఇది చూస్తూ మిగతా పిల్లలందరూ భయపడ్డారు. ఎవరికీ కూడా వారి మధ్యకు వెళ్లి ఆమెని ఆపే ప్రయత్నం చేసేందుకు ధైర్యం చాలలేదు. మింకీ వదులు నన్ను! నేను వదలను. నీకెంత ధైర్యం నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి? అరే మింకీ, నేను ఏడిపించాలన్న ఉద్దేశం కాదు నాది. నేనైతే అలా ఉత్తినే చెప్పాను. నన్ను వదిలేయ్. పింకీ అంటే చచ్చిపోతావు కదా. ఎక్కడ నీ ఫ్రెండ్ పింకీ? ఈ రోజు నేను కాపాడడానికి రాదా? అరే, తన ఆరోగ్యం బాలేదు, వదిలే నన్ను. గోలు అరుస్తున్నాడు. ఇక మింకీ గోలుని బాగా గీరసాగింది. ఆమె గోలుని ఎంతలా గీరింది అంటే మింకీ ముఖం పైన ఆమె గోళ్ల మార్కు పడిపోయింది. మింకీ వదిలే. నాతో పెట్టుకున్నావంటే గుర్తుంచుకో, మింకీ నా పేరు. ఇలా చెప్పి గోలుని ఆమె వదిలేసింది. ఆమె ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచింది. ఏ బండోడా, ఈ డాన్స్ మొత్తం తినేస్తావా ఏంటి? జరుగు, నేను ఇక్కడ కూర్చోవాలి. పాపం ఆ అమ్మాయి ఏమీ అనకుండానే అక్కడి నుంచి లేచిపోయింది. మింకీ అక్కడ కూర్చుండిపోయింది. ఇలా ఉండేది మింకీ. మొత్తం క్లాస్ అంతా మింకీ అంటే భయపడేది. ఆమెని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని కొట్టేది. అలా అని కాదు, ఎప్పుడూ కొడుతూనే ఉంటుందని. అప్పుడప్పుడు మంచి మంచి మాటలు కూడా చెప్పేది. కానీ అలా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరిని ఏమంటుందో, ఎప్పుడు గొడవ మొదలవుతుందో ఎటువంటి ఆ నమ్మకం ఉండేది కాదు. అందువల్ల ఆమెతో ఎవరూ స్నేహం చేసేవారు కూడా కాదు. టీచర్ క్లాస్లోకి వచ్చారు. ఆయన గోలు ముఖం మీద ఉన్న గీరులు చూసి, ఏమైంది గోలు, ఏం జరిగింది? సార్, మింకీ ఈ రోజు నన్ను మళ్ళీ ఏడిపించింది. గోళ్లతో గిల్లింది నన్ను ఈరోజు. ఇది వింటూనే వెంటనే తన గోళ్లని నోట్లో పెట్టుకుని కొరికేసింది. చిన్నగా చేసేసింది. మింకీ, గోలు నిజం చెప్తున్నాడా? లేదు సార్, గోలు అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే మీరు క్లాస్ లో అడగండి. పిల్లలు, మీరు చెప్పండి, నిజంగానే మింకీ గోలుని సతాయించిందా? మింకీ అందరి వైపు పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూసింది. అందరూ భయపడిపోయారు. ఎవరూ కూడా గోలు సైడ్ తీసుకోలేదు. మింకీ, ఇప్పుడు నీ గోళ్లు చూపించు. చూడండి సార్, నా గోళ్ళు చిన్న చిన్నగా ఉన్నాయి. టీచర్ మింకీ గోళ్ళని చూశాడు. ఆ తర్వాత టీచర్ అన్నారు, అలాగే కూర్చోని ప్లేస్ లో. సరే స్టూడెంట్స్, మీ నోట్బుక్ చూపించండి. మింకీ కేవలం గోలుని మాత్రమే ఏడిపించేది కాదు, మొత్తం క్లాస్ అందరినీ ఇబ్బంది పెట్టేది. పిల్లల నోట్బుక్ పేపర్స్ ని చింపేసి పారేసేది. ఎవరి జుట్టైనా పీకుతూ ఉండేది. వాళ్ళ టిఫిన్ ని దొబ్బేసేది. ఇలాంటి ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉండేది. అందర్నీ ఏడిపిస్తూ ఉండేది. పింకీ మింకీకి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి మింకీ పింకీని తన శత్రువుగా పరిగణించింది. ఇక ఈరోజు పింకీ రాలేదు. దీన్నే ఉపయోగించుకుంది. మింకీ గోలుని పిల్లలందరూ ఎదురకుండా ఏడిపించింది. సాయంత్రం స్కూల్ అయిపోగానే గోలు పింకీ వాళ్ళింటికి వచ్చాడు. జరిగిందంతా పింకీకి వివరించాడు. ఆ మింకీ నన్ను చాలా ఏడిపించింది. టీచర్ ముందు కూడా నన్ను అబద్ధపు మనిషిగా చూపించింది. టీచర్ కూడా తన గురించి ఏమీ అనలేదు. టీచర్ కి అంతా తెలుసు, కానీ మింకీని ఏమీ అనరు. అలా ఎందుకు? ఎందుకంటే మింకీ వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్ కి ఫ్రెండ్. అందుకే అందరూ మింకీ అంటే భయపడతారు. అయితే తను చేసే టార్చర్ మనం అనుభవించాలా? లేదు గోలు, డోంట్ వెరీ, నేను చూస్తాను రేపు. ఆ మర్నాడు స్కూల్కి వస్తూనే పింకీ మింకీ దగ్గరికి వెళ్ళింది.
ఇలా చెప్పింది. మింకీ, నువ్వు గోలుని ఏడిపించావా? అవును, ఏడిపించాను. నేను నీ ఫ్రెండ్ని. ఈ రోజు కూడా ఏడిపిస్తాను. చూడాలనుకుంటావా? ఇలా చెప్పి పింకీ మళ్ళీ గోలుని గిల్లసాగింది. పింకీ మింకీ చైన్ గట్టిగా పట్టుకుని ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. అంతలోనే టీచర్ లోపలికి వచ్చారు. అరే, ఏం జరుగుతుంది క్లాస్ లో? టీచర్ని చూస్తూనే మింకీ ఏడుస్తున్నట్టుగా నటించింది. సార్ చూడండి, ఈ పింకీ నన్ను కొడుతోంది. పింకీ, ఏం జరుగుతుంది? నువ్వు గుడ్ గర్ల్వి. ఇలాంటి బిహేవియర్ నీకు అస్సలు సూట్ అవ్వదు. ఈ విధంగా పింకీని టీచర్ మళ్ళీ తిట్టారు. మింకీ మళ్ళీ నవ్వింది. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. పిల్లలందరూ తమ టిఫిన్ తినడానికి బయటికి వెళ్లారు. మింకీ క్లాస్లోనే ఒక్కతే కూర్చుంది. క్లాస్ బయట గోలు ఇంకా పింకీ మాట్లాడుకుంటున్నారు. చాలా ఎక్కువైంది ఈ మింకీది. తనకిప్పుడు ఒక పాఠం నేర్పించాల్సిందే. సర్లే పింకీ, వదిలేయ్. లేదు గోలు, తనకు కూడా తెలుస్తుంది మనం ఏంటో అని. కానీ క్లాస్ లో సీసీటీవీ ఉంది. డోంట్ వరీ గోలు, నేను వండర్ గర్ల్ ను. మింకీ లాగా పిరికిదాన్ని కాను. ఇలా చెప్పి పింకీ వేలు ఊపింది. సీసీటీవీని ఆపేసింది. పింకీ వండర్ గర్ల్ గా మారిపోయింది. క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళింది. గోలు క్లాస్ రూమ్ తలుపుని బయట నుంచి మూసేశాడు. వండర్ గర్ల్ చూస్తూనే మింకీ భయపడింది. ఓయ్ షుక్ షుక్, ఎవరు నువ్వు? కాని వండర్ గర్ల్ ఏమీ మాట్లాడలేదు. ఆమె వేల్ని తిప్పింది. మింకీ గాల్లో అటు ఇటు ఎగరసాగింది. ఆ, కాపాడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? నువ్వు కూడా గోలుని, పింకీని ఇంకా క్లాస్ లో పిల్లలందరినీ ఏడిపిస్తుంటావు కదా. లేదు లేదు, నేను ఎవరిని ఏడిపించలేదు. అబద్ధం చెప్తావా? ఉండు, నీ పని పడతాను. వండర్ గర్ల్ తన వేల్ని తిప్పింది. మింకీ తిన్నగా సీలింగ్ కి వెళ్లి అతుక్కుపోయింది. సారీ సారీ, అవును అందరినీ ఏడిపిస్తుంటాను, కానీ ఇంకా ముందు ఎవరిని ఏడిపించను. ఇప్పుడే వెళ్ళి అందరినీ క్షమాపణ అడుగుతాను. వదిలే నన్ను, ప్రామిస్. అవునవును ప్రామిస్. ఇంకా విను, నేను వండర్ గర్ల్ ను. ఎవరైతే పిల్లల్ని ఏడిపిస్తుంటారో వాళ్ళకి పాఠం నేర్పిస్తాను. నువ్వు ఎవరికైనా నా గురించి చెప్పావంటే, గోలుకు ఇంకా పింకీకి కూడా చెప్పావంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను. అరే లేదు లేదు, నేనెవరికి చెప్పను. ఇది విని వండర్ గర్ల్ నవ్వింది. మాయమైపోయింది. అయ్యో, నన్ను కిందకి దించు. హలో. అప్పుడే మింకీ నేల మీదకొచ్చి చటుక్కున పడిపోయింది. హా, బతికిపోయాను. పింకీ ఇంకా గోలు లోపలికి వచ్చారు. ఏమైంది మింకీ? ఎందుకు అరుస్తున్నావు? కింద పడ్డావా? అయ్యో ఏం లేదు పింకీ డియర్, జస్ట్ నా కాళ్ళు జారింది. డోంట్ వరీ. గోలు డియర్, పింకీ డియర్, సారీ. ఇంకెప్పుడు నేను ఎవరిని ఏడిపించను, ప్రామిస్. ఇలా చెప్తూ సిగ్గుపడ్డ మింకీ అబ్బా అబ్బా అనుకుంటూ క్లాస్ నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆమె పరిస్థితి చూస్తూ గోలు ఇంకా పింకీ గట్టిగా నవ్వుకున్నారు. గోలు డియర్, పింకీ డియర్.